చెప్పండమ్మా. ఎలా ఉన్నారు? ఒక ఛార్జ్‌తో 2 రోజులు బ్యాటరీ. ఎలా అనుకుంటున్నారా? రీసెంట్‌గా బడ్జెట్ రేంజ్‌లో ఒప్పో నుంచి ఒక బీస్ట్ మొబైల్ వచ్చిందనే చెప్పొచ్చు. బీస్ట్ అంటే బ్యాటరీలో బీస్ట్. ఇందులో మనకి ఒక బడ్జెట్ రేంజ్‌లో ఒక యూజర్‌కి ఏమేం కావాలో అవన్నీ కవర్ చేస్తూ ఒప్పో నుంచి ఒక మంచి మొబైల్ లాంచ్ అయింది. అదే ఒప్పో కే13. ఇప్పుడు దీని యొక్క అన్బాక్సింగ్ చూసేద్దాం రండి. ఒప్పో కే13 5జీ ఈ మొబైల్ యొక్క బాక్స్ కంటెంట్స్ మనం చూస్తే ఇది మనకి స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది. అండ్ 7000 ఎంఏహెచ్ బ్యాటరీ అండ్ వేపర్ కూలింగ్ చాంబర్ కూడా దీని యొక్క సొంతం. అండ్ మనం బాక్స్‌లో కంటెంట్స్ చూస్తే ఇది మనకి పేపర్ వర్క్ ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటుగా మనకి 80 వాట్ సూపర్ వూక్ చార్జర్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ మనకి టైప్ ఏ టు టైప్ సి కేబుల్ కూడా మనకి వచ్చింది. అండ్ మనం మొబైల్‌లో అయితే చూస్తే మనకి వీళ్ళు బ్యాక్ కేస్ కూడా ఇచ్చారు. ఇది చాలా బాగుంది. గ్రిప్ కూడా బాగుంది. అండ్ మనకిది ఫుల్ రబ్బర్‌తో తయారయింది. అండ్ మన మొబైల్ సంగతి చూస్తే అండ్ ఇది మీరు మొత్తం బాడీ చూస్తే మనకిది ప్లాస్టిక్ ఫ్రేమ్ అండ్ ప్లాస్టిక్ బాడీతో చేయడం జరిగింది. అండ్ మనకిక్కడ టైప్ సి అండ్ సిమ్ స్లాట్ అండ్ మనకి స్పీకర్. ఇది మనకి డ్యూయల్ స్పీకర్స్‌తో వస్తుంది. అండ్ మనకి ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది. అండ్ సైడ్ ఏమో వాల్యూమ్ బటన్స్ అండ్ పవర్ బటన్. అండ్ ఇటువైపు అయితే ఏమీ లేదు. మనకి ఇది స్క్రీన్ చూస్తే స్క్రీన్ సైజ్ మనకిది 6.6 ఇంచ్ ఉంది. అండ్ మనం దీని యొక్క వెయిట్ చూద్దాం. సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. వెయిట్ చూస్తే మీరు ఇది మనకి 212 గ్రామ్స్ వచ్చింది. అండ్ విత్ కేస్ చూస్తే మనకిది ఎంతొస్తుందో చూద్దాం. ఆల్‌మోస్ట్ 235 గ్రామ్స్. వెయిట్ అయితే చాలా ఎక్కువనే మనం చెప్పొచ్చు. అండ్ మనకిది అండ్ నెక్స్ట్ మన ప్రాసెసర్ మనం అనుకున్నట్టుగా స్పీడ్ అయితే చాలా బాగుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 అండ్ మనకి ర్యామ్ యూఎఫ్ఎస్ 3.1 అండ్ రోమ్ ఏమో ఎల్‌పిడిడిఆర్4ఎక్స్. అండ్ మన దీని యొక్క అంటుటు స్కోర్ కూడా నేను చెక్ చేయడం జరిగింది. ఇది ఆల్‌మోస్ట్ 5,00,000 ప్లస్ అయితే వస్తుంది. అండ్ ఇది ఓకే అని మనం అనుకోవచ్చు. 5,93,000 వచ్చింది. అండ్ మనం దీని యొక్క కెమెరా చూస్తే 50 ఎంపీ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 2 ఎంపీ డెప్త్ సెన్సార్. అండ్ ఫోటోస్ చూస్తే ఓకే. ఈ ప్రైస్ రేంజ్‌కి బానే ఉందనిపించింది. ఎందుకంటే మనకి దీని యొక్క ఎడ్జ్ డిటెక్షన్ అది ఓకే. యావరేజ్‌గా ఈ ప్రైస్ రేంజ్‌లో బానే ఉంది అన్నట్టుగా అనిపించింది. అండ్ మనకి ఫ్రంట్ అయితే 16 ఎంపీ ఇచ్చారు. అండ్ మనకి వీడియో రికార్డింగ్ చూస్తే 4కే 30 ఎఫ్‌పిఎస్ రేర్ అండ్ 1080 30 ఎఫ్‌పిఎస్ ఫ్రంట్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి దీని యొక్క బ్యాటరీ చాలా బాగుంది అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఆల్‌మోస్ట్ నాకు 1 ఫుల్ డే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ ఆల్‌మోస్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయితే నాకు బ్యాటరీ రావడం జరిగింది. అండ్ ఇది 7000 ఎంఏహెచ్ అండ్ మనం ఆల్రెడీ చూసినట్టుగా 80 వాట్ ఫాస్ట్ చార్జర్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఓఎస్ గురించి వస్తే ఇది మనకి ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది.